ఎట్టా బ్రతుకుతున్నారమ్మా? అంటే మామూలుగా సామాన్యులు లేక సామాన్లు అంటే ఇంకా ఆడ తిరుక్కుంటా ఉన్నాం సార్. ఆ ఊరికి ఈ ఊరికి, ఆ ఊరికి ఒక ముద్ద పెడుతుంటా, ఆ ఊరికి అట్లా తిరుక్కుంటా ఉన్నాం సార్. మాకు ఆధారం ఎవరు లేరు. దయచేసి నాకు న్యాయం చేయండి. అలాగే ఆ సామాన్లు నాకు ఆ సామాన్ వరకు తీసుకొని పిల్లలు నేను ఎటో ఒకటి బతుకుతాం సార్. సరేమ్మా, ఇప్పుడు వెళ్తున్నాము, ఇంటికి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా మీ సామాన్లు ఇప్పిస్తాము. ధైర్యంగా ఉండండి. సౌటూరు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము కందుకూరు కోవూరు రోడ్డు ఎర్రగుంట్లపాలెం పుట్టకాడ సంఘం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం, అల్లూరు శాంతి అని ఇక్కడ బాడుగి ఇల్లు తీసుకొని కుటుంబంతో నివసించడం జరుగుతూ ఉండింది. ఇక్కడ ఈ ఏరియాలో అధిక వడ్డీ వ్యాపారస్తుడు మహేష్ అనే అతను దుర్మార్గంగా నిరుపేద యానాదుల మహిళల్ని టార్గెట్ చేస్తూ భర్తలకి 2000, 3000 అప్పులు ఇచ్చామని వంకతో ఆడవాళ్ళని సెక్సువల్గా వేధిస్తూ వీరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నిస్తే స్థానిక పోలీస్ అధికారులని ఎవరూరినో తీసుకొచ్చి ఈయన పోలీస్ అధికారి, ఈయన రౌడీలు, అది ఇది అని చెప్పి ఆడవాళ్ళని భయభ్రాంతులకి గురి చేయడంతో వీరు కుటుంబంలోనే భార్యాభర్తలకు గొడవలు పడి ఒకరికొకరు సంబంధాలు లేకుండా విడిపోయి ఎవరైతే అధిక వడ్డీ మహేష్ అనే అతనికి భయపడి వీరు సంవత్సరం పైగా బయట ఊర్లలో సొంత బంధువుల దగ్గర తలదాచుకుంటూ ఇక్కడ సామాన్లు కూడా వదిలేసేసి కట్టుబట్టలతో వెళ్ళి ఈ సంవత్సరం పైగా తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ పిఎన్ యానాది మహానాడు మా కమిటీ సభ్యులు చేసే పలు సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి ఏదైతే వీరి సమస్య మా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఇక్కడికి ఒక వారం క్రితము ఇదే ప్లేస్కి వచ్చి ఆ ఇంటికల్లా ఓనర్ని అడిగితే మళ్ళీ 2 రోజుల తర్వాత ఆదివారం రోజు రమ్మన్నాడు. మళ్ళీ ఆదివారం వెళ్తే ఈరోజు గురువారం 23 జూలై 2026న మళ్ళీ రండి, నేను మాట్లాడి మీ సామాన్లు ఇస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి మనం ఎర్రగుంట్లపాలెంకి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు బాడిగి ఇంట్లో ఆ సామాన్లు కట్టుబట్టలతో అయితే వదిలేసి ఒక సంవత్సరం పైగా ఇబ్బందులు పడుతున్నారో అదే ఇంటికి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళి అక్కడ వీళ్ళు వదిలేసిన సామాన్లు బట్టలు వదిలేసిన ఇంటికల్లా ఓనర్తో మళ్ళీ ఫోన్ చేసి ఆయన దగ్గర నుంచి మనం ఈ సామాన్లు విడిపించుకొని వెళ్ళి వీళ్ళకి చేర్చాలి. ఆ విషయం మీద ఇప్పుడు మనం వచ్చున్నాము. ఏమ్మా, ఇప్పుడు దాని గురించి మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారమ్మా? ఇక్కడ 1 సంవత్సరం పైగా అయింది కదా. ఫోన్ చేద్దాం ఇంటికల్లా ఆయనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైతే ఇల్లు అల్లూరు శాంతి ఉన్న నివాసం ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంటి దగ్గర కూర్చున్నాము. ఇప్పటికి ఇది మనం 3వసారి ఇక్కడికి రావడం. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు 2 రోజుల తర్వాత రమ్మన్నాడు. 2 రోజుల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఒక 5 రోజులు టైం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి రమ్మడం జరిగింది. అంతా మనం ఇక్కడికి వచ్చున్నాం. మళ్ళీ ఇక్కడి నుండి మనం ఫోన్ చేద్దాం అతనికి, ఇంటికల్లా ఓనర్కి ఫోన్ చేద్దాము. ఏం చెప్తారు సార్?
హలో సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నా పేరు సౌటు శ్రేణయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తుంటాను. చెప్పు సార్ అదే సార్ మళ్ళీ మొన్న కాల్ చేసింది మీరేనా? అవును సార్, అది మళ్ళీ గురువారం రోజు రమ్మన్నారు కదా. అదే అదే అది అతను అదే వచ్చున్నాడు, ఈ రోజు పొద్దున్నే దిగినట్టున్నాడు కందుకూరులో. అతను అదే చెప్పాను కదా, ప్రసాద్ అని అతను. ఓకే సార్, నేను నెంబర్ పంపిస్తా, మాట్లాడండి మీరు. అదే ఎక్కడే ఉన్నా, పంపించండి. అట్లా కాదన్నా, మీరు అడగటం బాగానే ఉంది, కాదన్న గానీ నా డబ్బులు ఇవ్వకుండా నేను ఏమంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో నేను డబ్బులు ఇవ్వకుండా ఎలా ఇవ్వాలి మీరు చెప్పండి. సార్ మేము ఇవ్వమని చెప్పట్లేదు కదా సార్, వాళ్ళు మీరు ఎప్పుడో ఇచ్చే కాడికి ఎందుకు, ఇప్పుడు కావాలి కదా కావాల్సింది. సార్ అంటే వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు, మేము ఇవ్వలేని పరిస్థితి మాట్లాడేది కానీ అది కాదు ఇది. ఇప్పుడు నాకు 50,000 ఇవ్వాలి వాళ్ళు, అంత ఇవ్వలేము వాళ్ళు, కిరాయి పైసలు నాకు 50,000 ఇవ్వాలి. 50,000 ఇవ్వాలి మీకు? మరి నేను 5-10,000 అయితే అసలు మాట్లాడను. అట్లా కాదులేదు సార్, మామూలుగా వాళ్ళు 5 నెలలు బాడికి ఇవ్వాలని చెప్పారు మొన్న. మీరు 5 నెలలు ఎందుకు, 7 నెలలు ముందుంది. 5 నెలలే కదా సార్, 5 నెలలే కదా సార్. 7 నెలలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈకుండా మళ్ళీ నేను కాల్ చేసే మధ్యలో 4 నెలలు అయింది. 4 నెలలు 5 నెలలు తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా 1.5 సంవత్సరం నేను మళ్ళీ కిరాయి కడితే సామాన్ తీసి పెట్టా వేరే దగ్గర. సార్ అది మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు కదా బాడీకి? సగమే ఇచ్చింది, ఇది ఇచ్చాము, సామాన్ తీసి వేరే దగ్గర పెట్టిలా. అంటే మీరు వేరే దగ్గర పెట్టిన దానికి కూడా బాడీ చేస్తున్నారా? మరి ఉరియాలోకి ఇప్పుడు కాపాడాలి కదా, వాళ్ళ వస్తువులు పోవద్దనే కదా దాచిపెట్టింది. అవునవును, వాళ్ళు అయితే పెట్టలేం కదమ్మా. అంటే విషయం ఏంటంటే సార్, వీళ్ళు ఇక్కడ ఎవరైతే అధిక వడ్డీ వ్యాపారస్తుడు మహేష్ అనే అతను ఉన్నాడు కదా, దారకంపోడు, అతను వేధింపుల వల్ల ఇక్కడ మీ ఇంట్లో నుంచి వీళ్ళు కుటుంబంతో పిల్ల పాపలతో వెళ్ళిపోవడం జరిగింది, కట్టుబట్టలతో సామాన్లు విడిచిపెట్టి. వాళ్ళ మొక్కలు కూడా నేను చూడలేదు, ఫోన్ లోనే మాట్లాడిర్రు. అందుకనే సార్ వాళ్ళు ఒకసారి కలిసింది లేదు, నేను ఫోన్ లోనే మాట్లాడాము. సార్ ఇట్లా అన్నారు, 2-3 నెలలు కిరాయి కట్టారు. ఎవరో రమ్య ఏం పేరంటే వెంకటరమణ ఏమో, ఆయన వేసాడు కిరాయి కూడా నాకు. సరే, వాళ్ళ బంధువులు ఎవరన్నా సార్. విషయం ఏంటంటే వాళ్ళ మీద మేము ఇక్కడ మన ఒంగోలు ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ దగ్గర ఇచ్చున్నాము కంప్లైంట్. అతని మీద ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర సంతోషం, మనకు వాళ్ళు ఇబ్బంది కలగొద్దని నేను కూడా కోరుకుంటా. ఓకే, నేను ఇబ్బంది పడలేనుగా. సరే, మీరు ఇబ్బంది పడవద్దని చెప్తున్నాం సార్. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, మీరు టైం పెట్టుకొని వాళ్ళ సామాన్లు బట్టలు ఇచ్చేయండి. కాదయ్యా, అది అయ్యే పనే కాదు. ఎందుకంటే ఉన్నప్పుడు ఇళ్ళు ఖాళీ చేసి పోయినాక ఇద్దరు అనుకుంటే పిచ్చి. అంటే అది కాదు సార్, అది విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మా కమిటీ దృష్టికి వచ్చింది, ఇది మేము ఇక్కడ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఉన్నాము. సరే, ఏ పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడదాం, ఏముంది, నేను కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించిన. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ సామాన్లు అయితే వీళ్ళకి ఇవ్వనంటారా డబ్బులు కట్టిందాకా? అది అంతేనా? అంతేగా. సరే, ఇప్పుడు అంత ఇచ్చిలేవు అన్నప్పుడు ఎంతో మాట్లాడి ఇప్పించేసి నేను అదే సార్, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వను అంటం లేదు, మేము కూడా ఇస్తాము అని చెప్తున్నాం. మీరు దయచేసి ఈ సామాన్లు వాళ్ళకి కట్టుబట్టలు లేకుండా వాళ్ళు బంధువుల దగ్గర 1 సంవత్సరం పైగా ఇబ్బందులు పడుతున్నారు. మా దృష్టికి వచ్చింది. కానీ సార్, హ్యాపీగా ఉన్నారంటే మీరే చూడలేదన్నారు, మళ్ళీ హ్యాపీగా ఉన్నారని చెప్పి అంటారు. అది అట్లా చెప్పట్లేదా? ఎన్నిసార్లు ఫోన్ చేసి అడగండి వాళ్ళని. ఓకే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ సామాన్లు అనేది ఇప్పుడు వీళ్ళకి టైం పెట్టుకొని ఎవరు అంటారు? ఆ టైం పెట్టించలేదు, ఏదన్నా మాట్లాడి ఎంత ఇవ్వగలుగుతారో సరే రూపాయి. అదే సార్, దాని గురించి పడుతున్నారు కాబట్టి, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రూపాయి ఎక్కువ తక్కువ సెటిల్ చేసేమని ఇచ్చేస్తాను సార్. వీళ్ళు ఒకరి ద్వారా అధిక వడ్డీ వ్యాపారస్తుడు ఆ దారకంపాడు మహేష్ వల్ల ఇబ్బందులు పడి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది, బాడీ ఇంట్లో నుంచి. ఇప్పుడు అతని మీద కంప్లైంట్ ఇచ్చున్నాము, విచారణ జరుగుతుంది. ఇక్కడ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. రేపు తర్వాత ఇక్కడ ఇప్పుడు వచ్చే సోమవారం రోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము మేము. ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన దాకా అయితే మేము ఒప్పుకోము, ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళని వేధింపులు గురి చేయడం ఇదంతా చాలా దురదృష్టకరం. ఇది మాత్రం మేము చాలా దూరమైన తీసుకెళ్లి అతను అరెస్ట్ చేసిన దాకా మాత్రం మేము ఒప్పుకునేది లేదు. అతను శిక్ష కూడా పడాలి. ఆ విధంగా మా కమిటీ ముందుకెళ్తుంది. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, వీళ్ళకి సామాన్లు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము టైం పెట్టుకొని మీకు వీళ్ళు సామాన్లు ఇప్పించడానికి వచ్చాము. ఫస్ట్ వచ్చాము, మళ్ళీ గురువారం రోజు రమ్మన్నారు. గురువారం రోజు నుంచి అవును రమ్మన్నారు, వచ్చి మాట్లాడాను. ఫస్ట్ వచ్చిన రోజు ఆదివారం రమ్మన్నారు, ఆదివారం వస్తే గురువారం రోజు రమ్మన్నారు.
ఇప్పుడు నేను రమ్మని చెప్పలేదు, నువ్వు మాట్లాడొచ్చు ఒకసారి. ఓకే చెప్పండి. కరెక్ట్ గా ఉంటది. ఓకే ఓకే. మీ అట్ట కాదు, సామెత ఉంది కదా, అమ్మ అనే బదులు నీ అమ్మ మొగుడు అనే దానికి ఎంత ఆడవాళ్ళు అంత ఉంది. మీరు చెప్పేదానికి నేను చెప్పేది లేదు సార్, మీ ఇంటి దగ్గరకు వచ్చాను కదా, నేను ఫోన్ చేశానని చెప్పింది ఆ రోజు, ఆదివారం రోజు. అదే నేను ఆ రోజు నీకు రమ్మను, ఆ రోజు నేను చెప్తాను, ఫోన్ చేస్తే అయిపోతుంది. నువ్వు ఇంటికి అడిగే ఉపయోగం ఏంటి చెప్పు. అతను కూడా లేడు, నువ్వు వాడికి రావడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. కాదు సార్, అంటే మీకు ముందుగానే మీరు చెప్పారు కదా గురువారం రోజు రమ్మని, మేము సామాన్లకు వస్తాయి కదా ఆ రోజు అడిగింది. కాదు సార్, రమ్మని చెప్పలేదు, అతను బయట ఉన్నాడు, గురువారం వస్తాడంటే ఆ రోజు నీకు మాట్లాడిపిస్తాను అని చెప్పిన. అదే సార్, ఆ రోజు కూడా సామాన్లకనే కదా మేము చెప్పింది. సరే గురువారం రోజు రండి, సరే ఆయనతో మాట్లాడిస్తా, ఆయన వస్తాడు. రమ్మన్నా చెబుతూ గురు కాల్ చేయమన్నా స్వామి, కాల్ చేయమన్నా. సరే సార్, ఇప్పుడు ఇదేం విషయం ఏంది? ఇప్పుడు మీరు ఈ సామాన్లు డబ్బులు కట్టిన దాకా ఇవ్వరంట. నా పేరు సౌటూరు సేనయ్య అండి, పిఎన్ అనేది మహానుడు. చెప్పండి. సేనయ్య. సారీ, పని చేయి. నేనేమంటున్నాను, ఏదో మాట్లాడి సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను నా సాయం అంతా నేను కూడా లేగేలా చేద్దాం. చెప్పండి సార్. సరేనా, నేను కూడా హెల్ప్ చేయడానికి చేద్దాం. అయితే ఏదో ఇప్పుడే సెటిల్ చేసేది అయిపోద్ది. అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు రూపాయి లేదండి, వాళ్ళు కట్టుకునే పరిస్థితుల్లో లేరు. మేము వాళ్ళకి మా కమిటీ తరఫున ఛార్జీ డబ్బులు భోజనాలు పెట్టుకొని తీసుకొస్తున్నాం. ఒక్క మాట చెప్పండి. సరే, వాళ్ళు వంట సామాన్ వరకు కావాలి, మీకు వంట సామాన్ వరకు ఇప్పియాలా సార్? అదేం సార్, మళ్ళీ మీకు రిస్క్ అవుతుంది సార్. అది ఏం రిస్క్? మాకు రిస్క్ అంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చి 2 సంవత్సరాలు వాళ్ళకి పెట్టి మాకు రిస్క్. మేము కడతారని చెప్తున్నారు కదా వాళ్ళు, మీ టైం పెట్టుకుని బాడీకి కడతానంటారు కదా. అది అయ్యే పని కాదు సీను. ఎందుకు అది అయ్యే పని కాదు, ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి చెప్పు, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికి తెలుసు. సార్, ఇది అతను మహేష్ పెట్టిన ఇబ్బందుల వల్ల వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఈ సామాన్లు పెట్టుకోవడం వల్ల కూడా ఇది మీకు కూడా అంత ఇది అవ్వదు అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు ఆడోళ్ళు, వాళ్ళు నిరుపేదలు. మగవాళ్ళు కానీ అయ్యా, ఆడవాళ్ళు కానీ నాకు మగవాళ్ళే మాట్లాడిచ్చింది, ఆడవాళ్ళు కాదు. వెంకటరమణ అంట ఆయన మాట్లాడింది, ఇద్దరు మాట్లాడారు ఫస్ట్ రోజు. నాకు మాట్లాడింది, నాకు రెంట్ వేసిన వెంకటరమణ. చెప్పండి. అదే ఆయన ఫోన్ లో కూడా నాకు ఆయనే తెలుసు. అసలు మనిషిని అయితే నేను ఎవరని చూడలేదు కానీ. చెప్పండి. ఎందుకంటే నేను నా పనిలో నేను ఉంటే చాలా తక్కువ వస్తుంటా అక్కడికి. ఊరు వచ్చేసి రెడ్డిపాలెం. ఓకే. మేము వచ్చేసి మేడావరం. ఓకే, మేడావరం. మేడా మా ఇంటి పేరు. ఓకే. అరగూరు రాసి ఉంది చూడు, మేడా అని. ఓకే ఓకే సార్. అది మీరేం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నానులే. ఓకే 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 సార్. నేను మేడా, మా వాళ్ళంతా మా మేడ వాళ్ళంతా మా బంధువులే. ఓకే. సరే అవన్నీ ఎందుకు గానీ, ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది ఉన్నారు, నేను అర్థం చేసుకోగలుగుతాను, నేను కూడా సాయం చేస్తా. కాకపోతే ఒక్క నిమిషం, ఇదిగో నాకు ఇంత ఇవ్వాలని చెప్పాను కదా, అయ్యా అంత కాదు ఇంత ఇస్తారు. వాళ్ళు ఏమి ఇస్తారో చెప్పమని ఇచ్చేసేయమని ఇచ్చేస్తా. నేను సామాన్ తీసుకుని అయితే 2 సంవత్సరాలు చాలు పెట్టనుగా, అవునా కదా సార్? చిన్న విషయం, వాళ్ళ పరిస్థితులు బాగలేక మా కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము సహాయ సహకారాలతో అసలు భయపడిపోయినారు. ఇక్కడికి వచ్చి అతను ఆ మహేష్ అని అతను ఆ బైక్ లో కత్తి పెట్టుకొని కూడా బెదిరించడం జరిగింది. ఏంటంటే ఆమె సెక్సువల్ గా వేధిస్తూ లొంగకపోతే నేను చంపుతానంటే ఆమె భయపడి వెళ్ళిపోయింది. పిల్లల్ని పెట్టి, పిల్లల ఇళ్లలో ఉంటే పిల్లల ఇళ్లలోకి వచ్చి కూడా వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళకి అంత అవగాహన ఉంటే మామూలుగా 112 100కి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఉంటారు కదా సార్. వీళ్ళకి అవగాహన లేకే కదా. ఇప్పుడు సరే సార్, ఇట్లా నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా ఇబ్బంది అయింది, సరే నా సామాన్ అంతా పక్కన పెట్టేసి, లేకపోతే నా సామాన్ తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళండి సార్, ఖాళీ వేరే. ఇప్పుడు అప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేయలేంగా మనం, ఎవరైనా లేకపోయినా కూడా. సర్లే సార్, ఒక 2 నెలలు పెట్టుకుంటారు. 2 నెలలు కాదు, 6 నెలలు పెట్టుకున్నాము. 6 నెలలు ఫస్ట్ 2 నెలలు వస్తామని ఫోన్ లేపి, తర్వాత ఇంకా మానేశారు ఫోన్ లేపడం. అదేలే సార్, ఎవరైనా 1 నెల 2 నెలలు పెట్టుకుంటారు, తర్వాత ఎవరో ఊరికి ఇచ్చుకుంటారు. 6 నెలలు వెయిట్ చేసాను, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కదా సార్. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఇక్కడ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు 5 నెలలు బాడీకి అని చెప్పున్నారు. 5 నెలలు కదా, అప్పటికి 6 నెలలు ఇవ్వాలి. వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఉంది, తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం ఎంత ఉంది. ఇదైతే సరే, ఏది ఇస్తారో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు నాకు. ఏది ఇస్తారో వాళ్ళతో ఒకసారి నాకు మాట్లాడి, నువ్వు మాట్లాడలేకపోతే పర్వాలేదు సార్, అది కాదు ఇదిగో ఇస్తామన్నారని చెప్పేసి ఇచ్చేద్దాము సార్. అదే సార్, మేమేం చెప్తామంటే, వాళ్ళు మీరు చెప్పినట్టు అది 5 నెలలు బాడుగా, 5 నెలలు బాడుగా, ఇంకొక 2 నెలలు కలుపుకొని 7 నెలలు బాడుగా ఏంటంటే మా కమిటీ తరఫున మేము ఇస్తాం. అది టైం పెట్టుకొని వాళ్ళకి సామాన్లు ఇచ్చేసిండి దయచేసి.
అది విషయం. టైం పెట్టుకొని ఇచ్చే పరిస్థితి అది అయ్యే పని కాదయ్యా సీను. లేదంటే వాళ్ళు ఇది ఇది వచ్చేసి ఇక్కడ మేము పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు తీసుకెళ్ళండి సార్, వాళ్ళ ద్వారానే తీసుకెళ్తాం. సరే మాట్లాడదాం. సరే ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఇచ్చి తీసుకెళ్తారా డబ్బులు? మాట్లాడదాం. పోలీస్ అధికారులా? సరే ఓకే సార్, మాట్లాడదాం. ఓకే రైట్ రైట్. 2 సంవత్సరాల కిరాయి ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి సార్ మాట్లాడదాం. వాళ్ళు ఇవ్వను అంటాం లేదు కదా సార్, వాళ్ళు టైం పెట్టుకుంటున్నారు. టైం పెట్టుకుని ఇస్తాము, మా చేతుల్లో ఇప్పుడు పరిస్థితి బాగలేదు గ్యారెంటీ ఇస్తారంట. వచ్చే వాళ్ళు గ్యారెంటీ ఇస్తారా? మేము ఇస్తాం సార్, నా సంఘం తరపున నేను ఇస్తాను. మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. తెలియదు సార్, మాకు సార్ ఇప్పుడు మీరంటే మాకు గౌరవం ఉంది సార్, అందుకనే కదా నేను ఇప్పుడు 3వ కూడా ఎందుకు వచ్చాను, నేను ఇంత దూరం ఎందుకు వస్తున్నాను, 3వ కూడా మీకు గౌరవం ఇచ్చి నేను వస్తున్నాను. నేను ఇదే పరిస్థితి ఫస్ట్ రోజే చేస్తుంటాం మేము మామూలుగా. ఎందుకంటే కష్టపడ్డోడికి సాయం చేయాలి, బాధల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. అదని నేను అన్నాను, నాది కూడా అదే పని, అలాగే చేద్దాము అదని నేను కూడా అన్నాను. ఓకే సార్. మొత్తానికి నేను లాస్ట్ అవ్వను. ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు 7 నెలల వరకు ఇస్తాను, నేను 10 నెలలకు అడుగుతా. సరే రూపాయి అటో ఇటో చేసేస్తాను. నేను వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేస్తే అయిపోతుంది సార్. అదే సార్, నేను మీరు ఫస్ట్ 5 అన్నారు, తర్వాత పెట్టుకోవడానికి 2 నెలలు ఎక్స్ట్రా వేసుకోండి, 7 నెలలు బాడీకి అయితే నేను మీకు చెప్పండి. మీరు రికార్డ్ చేస్తుంటే వినండి. మేము రికార్డ్ చేస్తున్నాం, వీడియో పెట్టాం, లైవ్ లో ఉంది సార్ ఇది. అట్లా కాదు, నేను 5 అని ఏది చెప్పలేదు. ఇప్పుడు మేము లైవ్ లోనే మీ కాడికి వచ్చినప్పుడు గానీ ఇక్కడ మాట్లాడేది కానీ మొత్తం లైవ్ లోనే రికార్డ్ అవుతుంది. రికార్డ్ ఉంటది కదా, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది సార్, కెమెరా రికార్డ్ చేస్తాం. 5 నెలలు నేను ఏది చెప్పలేదు, కాకపోతే అన్ని రోజులు గ్యాప్ లేదు పెట్టి 6-7 నెలలు ఉంటే దగ్గర 2 సంవత్సరాల దాకా ఉండొచ్చు మొత్తం కలుపుకొని నేను చెప్పిన. అట్లా అదే సార్, మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మా పియ జ్ఞానాది మహానాడు కమిటీ తరఫున వాళ్ళు ఉండిన 5 నెలలకి ఎక్స్ట్రా 2 నెలలకి 7 నెలలు బాడీకి మేము ఇస్తాము. మీరు టైం పెట్టుకొని వాళ్ళకి సామాన్లు ఇచ్చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టబాకండి. కాదు సరే, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను వింటాను. ఎవరు గ్యారంటీ? నేనే గ్యారంటీ. మీకు చెక్ ఇస్తావా? చెక్ అంటే మాకు బ్యాంక్ చెక్కులు అకౌంట్లు ఏం లేవు, కానీ మీ కాగితం మీద రాసిస్తాను. చెక్ లేకుండా మహానాడు ఎలా నడిపిస్తున్నారయ్యా? చెక్కులు ఏమి ఉండవు సార్, మాకు అసలు మాకు ఛార్జీలకి భోజనాలకి ఏవి ఉంటాయి. కానీ కమిటీ ఏర్పడితేనే ఫస్ట్ ఏర్పడేది ఏంటి? మామూలు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, చెక్కులు ఇంకా తీసుకోలేదు సార్. ఎందుకు తీసుకోకుంటారు? కమిటీ ఏర్పడి రోజే సెల్ఫ్ గా ఇంకా అంత ఎదగలేదు సార్, చెక్కులు దాకా వెళ్ళలేదు. కానీ సెల్ఫ్ గా తీసుకోవడానికి వీలు పడదు, కమిటీ అన్నాక చెక్ తోటే తీసుకోవాలా. ఓకే 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 సార్, ఇది మేమేందంటే మీకు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో అయినా రాసిస్తాము, ఇప్పుడు లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత అయినా రాసిస్తాము. ఇప్పుడు మీరు వీళ్ళకి సహాయం, ఈ నంబర్ నాదేను. సరే, నీకు వాడు ఇప్పుడు అక్కడ ఉండే ప్రసాద్ అని ఉంటాడని చెప్పాను కదా, అతనితో నీకు మాట్లాడిపిస్తాను. మాట్లాడండి, ఏదో చేసేయండి, ఎందుకంటే నేను కొంచెం బిజీ. అందుకనే సార్, ఎందుకంటే మేము కూడా ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, మీకు విషయం తెలిసిన వాళ్ళు, మేము కూడా మీకు అందుకోసం చెప్తాను. మేము వాళ్ళకి రాసి ఇచ్చేస్తాం. నా లెక్క ప్రకారం 50 ఏళ్ళు నాకు రావాలా. మీరు రావాలి, మీరు కూడా సహాయం చేయండి సార్ వాళ్ళకి. చెప్తున్నా కదా, సహాయం చేసి మీరు కూడా తగ్గించుకొని చేసుకోండి చేయండి సార్, మీకు మంచి పేరు వస్తుంది. ఎట్టా లైవ్ లో రికార్డ్ అవుతుంది, ఇంతకు ముందు మీకు మంచి పేరు వస్తుంది. ఇంతకు ముందు ఉన్న లంజముండలు ఈ లంజ కొడుకు ఇద్దరు 15 నెలలు 12 నెలలకు డబ్బులు కట్టుకుని ఖాళీ చేయించిన. పోరా బాబు అని చెప్పి నేను ఖాళీ చేయించిన. ఓకే, అడగాలి పక్కన ఎవరిని అడిగినా చెప్తారు. సరేలే సార్, మీరు మంచి మనుషులుగా ఉండరు, వాళ్ళకి దయచేసి నిరుపేద యానాదులు మీకు వాళ్ళకి మీ ద్వారా కూడా సహాయం చేయండి. మేమేంటంటే ఆ కమిటీ ద్వారా మేము 7 నెలలు బాడీకి కట్టే విధంగా మేము చేస్తాం. నేను కాదని చెప్పట్లేదు, చేస్తా, కానీ మొత్తానికి చేసిన లాస్ సార్ మేము మొత్తం. వాళ్ళు ఉన్నన్ని రోజులు కరెంట్ బిల్ కూడా నేనే కట్టుకున్నా. ఓకే సార్, మంచి థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడికి బదులేదు సార్, కరెంట్ బిల్లు అడుగు కావాలంటే అట్లా. సరే సార్, దయచేసి వాళ్ళకి కొంచెం చూడండి సార్. మాట్లాడిస్తా, ఏదో ఇప్పుడు సెటిల్ చేసి ఇక్కడే నేను రాసిస్తాను సార్, నేను రాసిస్తాను. రాసిస్తే ఎవరు ఇస్తారు చీను? తర్వాత సార్ నేను టైం పెట్టుకోండి, మీరు అడుగు తర్వాత అయ్యే పనేనా ఇది అని. సార్ ఖచ్చితంగా నేను రాసిస్తే మటుకు అవుతుంది సార్, నేను రాసిస్తే మటుకు ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్పిన మాట్లాడతాడు, మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను. ఓకే, కాల్ చేసి మాట్లాడతాడు, చూడండి. మాట్లాడండి, ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం సార్. ఓకే సార్. ఇక్కడ ఇంటికైతే కూర్చో.